నమస్తే. ప్రజెంట్ మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ యొక్క పేరు మార్చాలి. దీని ముందున్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం అంతా కోరుతూ ఈరోజు ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న యొక్క ఆధ్వర్యంలో చాలామంది బీసీలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కేబీఆర్కు సంబంధించినటువంటి పార్క్ ఏదైతే ఉందో ఈ పార్కుకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన పేరును ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. కేబీఆర్ అన్నటువంటి ఈ పేరును తీసేసి ఖచ్చితంగా తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ సంబంధించినటువంటి పార్కుగా దీన్ని నామకరణం చేయాలంటూ వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కట్టినటువంటి ఫ్లెక్సీలను కానీ మిగతా సంబంధించినటువంటి వాటిని ఎవరైనా టచ్ చేసినప్పటికీ ఖచ్చితంగా ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరించడంతో పాటు ముందున్నటువంటి కేబీఆర్ పార్క్ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఈ పార్కు ముందుంటుంది. ఆ ముందున్నటువంటి ఆ విగ్రహాన్ని కనుక తొలగించినట్టు అయితుంటే ఖచ్చితంగా మేమే మరోసారి కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా ఆ యొక్క విగ్రహాన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి ఆ సందర్భం కనబడుతుంది. ఒకసారి వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాసు బ్రహ్మానంద రెడ్డికి సంబంధించినటువంటి పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్కి ఎందుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క పేరు పెట్టాలన్నటువంటి వాళ్ళ భావన ఏంటన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తన జీవితాన్నంతా ప్రత్యేక రాష్ట్రం కోసం పణంగా పెట్టి పోరాడిన విద్యావేత్త, ఈ అనేక ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మహామేధావి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. ఇవాళ ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీలమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే ఒక మాట చెప్పిండు. ఆ బ్యానర్లో కూడా అదే పెట్టినాం. తెలంగాణ వచ్చాక మరో ఉద్యమం చేయాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిండో ఆ ఉద్యమమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కలను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ 6 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే 1969లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టలను కాల్చినట్టు కాల్చి, అఫీషియల్గా పిట్టలను కాల్చినటువంటి నరరూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమవుతా ఉంది ఈ ఉద్యమం. ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరును తెలంగాణ బీసీలమందరం కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్గా దీని పేరు మార్చుకుంటున్నాం. ఈ పార్కును ఇక నుంచి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా మార్చుకుంటున్నాం. దీన్ని మార్చమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తలేం, ఎందుకంటే మేముగా మార్చుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమానికి చాలామంది బీసీ పోలీసులు కూడా రావడం సంతోషదాయకం. చాలామంది వచ్చి ఇలా బీసీ పోలీసులు కూడా మేము కూడా బీసీలమే అన్నా అని చెప్పి నిలబడ్డందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం 2028లో బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అందులో మా తెలంగాణ మహనీయులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును కేబీఆర్ పార్కు మార్చుకుంటూ, అలాగే మా ఇంకొక నేత, మా ఆనిముత్యమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును బెల్లి లలిత ఫ్లైఓవర్గా, అలాగే మాధవరెడ్డి ఫ్లైఓవర్ను శ్రీకాంతచారి ఫ్లైఓవర్గా మార్చాలనేటువంటి ఇలా మా మహనీయుల పేర్లతోటి ఈ పార్కులు ఉండాలి. త్యాగాలు మాయి, భోగాలు మీ అన్నట్టు పేర్లు మీకుంటే ఇవాళ మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి ఈ ప్రజల ఆకాంక్షను తొక్కిపెట్టినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి దుర్మార్గుడు, అతని పేరు మీద ఇక్కడ నేషనల్ పార్క్ ఉండడం ఇది తెలంగాణ జాతిని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు. అందుకోసమే ఇవాళ నుంచి ఈ ఏదైతే కాసు బ్రహ్మానందరెడ్డి పేరుందో ఆ పేరును తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా ఇది నామకరణం చేసుకుంటా ఉన్నాం. అయితే ఇంకో ఇక్కడ ప్రభుత్వాన్ని
పేరు మార్చుడు కాడ మేమేం డిమాండ్ చేస్తలేం కానీ ఆ నరరూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా అక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లైనర్ తోని పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం. ఇంకా ఇదొక్కటే కాదు, ఇంకా చాలా పార్కుల పేర్లు, చాలా హాస్పిటళ్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లతో ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ విధానాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని అవమానించినటువంటి వ్యక్తుల పేర్లు ఉండడానికి వీల్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం బీసీలది, ఈ తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల మందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఉనికిని చాటుకోవడం కోసం, మా ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం. ఇలా కేబీఆర్ పార్క్ ఒక్కటే కాదు, ఇంకా చాలా వాటి పేర్లు మార్చేది ఉంది. ఆ పరంపర ఉద్యమ కార్యాచరణగా ముందుకు తీసుకొని పోతాం. అలాగే మన బీసీ నాయకుడు మన మదన్ మోహన్ అన్న, అలాగే మన విష్ణు అన్న, మన బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ కానీ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరిమణులు కానీ, మా బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ రూపంలో చెప్తా ఉన్నాం. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని మీరు తీస్తారా, మమ్మల్ని తీయమంటారా, మీరే డిసైడ్ చేసుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉండాల్సింది మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిలువెత్తు విగ్రహం ఉండాలి ఇక్కడ. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పోలీస్ మిత్రులందరికీ, బీసీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ డివేట్ అవుతుంది బాయ్ సాబ్. 42% పంచాయతీ మేము లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుంటాం. బీసీలము ఆ విధానం ఆ తర్వాత ప్రకటిస్తాం. ఆ రోజు మళ్ళీ మీకు చెప్తాం. మీరు మాట్లాడతారా? ఒక్క నిమిషం. రైట్. 10 సంవత్సరాల పాటు కాసు బ్రహ్మానందరెడ్డి తాత అధికారంలో ఉన్నాడు. ఈడ ఆయన తాత సొంటి మనిషి ఈడ అధికారంలో ఉండే, అందుకోసమే అది సాధ్యపడలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు సాధ్యపడుతుందని చేస్తున్నాం. 100% లేవనెత్తుతాం. మా నాయకుడు, మా బీసీల ఆరాధ్య దైవమైనటువంటి మా ప్రొఫెసర్ జయశంకర్ కానీ, మా కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ, మా మిగతా మారోజు వీరన్న కానీ, వీళ్ళందరి అంశాలను లేవనెత్తుతాం. మా ఉద్యమమే ఇక బీసీ ఉద్యమం. మాకు తిన్నా లేచినా పడుకున్నా బీసీ పంచాయతీ ఉంటుంది. రేపు మరో తెలంగాణ ఉద్యమాన్ని తరపించే విధంగా ఈ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుంటాం. వాళ్ళు చేయకపోతే మేము చేస్తామంటున్నాం కదా, వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం 100%. డెడ్ లైన్ 2028 డెడ్ లైను. అప్పటిదాకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెడ్ లైన్ ఏముండదు కదా, డైరెక్ట్గా డెత్ లైనే. మా టైగర్ మల్లన్న గారు ఉన్నారు, మా ప్రొఫెసర్ రవిశంకర్ గారు ఉన్నారు. మరి లేకపోతే ఏదైనా ముట్టుకొని ఖరాబ్ చేస్తే ఖచ్చితంగా విగ్రహాన్ని కూలగొడతాం. మేము దానికి మర్యాద ఇచ్చిన రోజులు మీరు దీనికి మర్యాద ఇవ్వండి. కేబీఆర్ పార్క్ని పేరు మార్చాలని చెప్పేసి ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఈ ప్రపోజల్ ఎందుకు గత సర్కార్ హయాంలో పెట్టలేదంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు గతంలో ఇంతకుముందు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడారు, ఇంకో కొంతమంది మాట్లాడారు. ఇది తెలంగాణ సాధించుకొని 11 సంవత్సరాలు దాటింది. అయినా ఒక ప్రభుత్వం మారి 10 ఏళ్ళు ఒకటే ప్రభుత్వం పనిచేసిన ఇలాంటివి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగానే ఆ ప్రభుత్వం పనిచేసింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ వచ్చిందో అది నిజంగా ఆ యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అన్ని బీసీ కులాలను ఏకం చేయడానికి ఆయన మరి అందరినీ కలుపుకొని పోయే విధంగా మాట్లాడారు. మరి ఇది కూడా ఈ కాసుల బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ఉద్యమకారులను 369 మందిని చంపిన చరిత్ర ఆయనకున్నది. మరి అటువంటి ఆయన పేరు తొందరగా ఇప్పుడు గత ప్రభుత్వం అయితే తొలగించలేదు. మరి ఇప్పుడైనా ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ప్రెజర్ చేస్తున్నాము. అలాగే మేము నామకరణం చేస్తున్నాం. బీసీలమండి, మేము 60% ఉన్న జనాలం. మేము మా జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి తెలంగాణ జాతిపిత అని ఇంకెవరు మాట్లాడతారు? తెలంగాణ జాతిపిత ఆయన జీవితమే అంకితం చేసినటువంటి తెలంగాణ జాతిపిత పేరు మర్చిపోయి ఎవరు ఆయన కనుమరుగు చేస్తున్నారు ఆయన పేరును. అందుగురించి తెలంగాణ జాతిపితగా మేము విశ్వబ్రాహ్మణులం అందరం కూడా తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నాం. ప్రతి చోటని చెప్తూనే ఉన్నాము.
మరి అన్ని బీసీ కుల సంఘాలు కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనే చెప్తూనే ఉన్నారు. అయినా సరే మరి కొందరి వైఖరి మారడం లేదు. ఇంటర్నల్గా వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తుండ్రో కానీ మేము ఒక బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న మరి అన్ని కుల సంఘాల వాళ్ళం కలిసి మరి ఇక్కడ కేబీఆర్ పార్కును పేరు మార్చి తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ ఈరోజు నామకరణం చేయడం జరిగింది. ఒక పక్కన ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన పేర్లు అయితే మార్పు ఉండదు. చట్టసభలో దీనికి సంబంధించినటువంటి అంశం డిస్కస్ ఇప్పుడు అసెంబ్లీలో కానివ్వండి, మండలిలో కానివ్వండి, మరి ఎక్కడైనా సెంట్రల్కైనా ఇటువంటిది మాకు వీళ్ళు కనుక మరి స్పందించకపోతే ఏ విధమైన చర్యలైనా మేము తీసుకుంటామో మరి దీనికి ఉద్యమ రీతిలో మేము సాధించుకునే ప్రయత్నం చేస్తాము. దీనికి బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఏకమవుతారు. అంటే బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు కుల సంఘాలు కూడా ఎన్నో ఉంటాయి. కుల సంఘాలు ఎన్ని ఉన్నా, బీసీ సంఘాలు ఎన్ని ఉన్నా కానీ ఇది ఒక ఉద్యమ రీతిలో మన పేర్లు మనం సాధించుకుందాము. ఒక తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసుల బ్రహ్మానందరెడ్డి పేరును పెట్టుకొని మనం ఇన్ని రోజులు మనం గడుపుకున్నామంటే ఇప్పటికే తప్పు చేశామని అనుకుంటున్నాము. ఇప్పటి నుండి మరి కేబీఆర్ పార్కును ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్గా మేము నామకరణం చేసుకుంటున్నామండి. అంటే ఒక కేబీఆర్ పార్క్ కాదు, అంటే ముఖ్యంగా ఆంధ్రకు సంబంధించి ఇంకా చాలా పార్కులు ఉన్నాయి. సో ముఖ్యంగా దీనిపైన ప్రధానంగా పేరు మార్చాల్సిన అవసరం ఉందని ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? రేపు ఏంటి మీ బీసీల యొక్క కార్యాచరణ ఏంటి? ఈరోజు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ది 14వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడే ఎందుకని మీరు అన్నారు కేబీఆర్ పార్కే జయశంకర్ సార్ పేరు పెట్టాలని. ఇది ఒక ప్రాముఖ్యత కలిగిన పార్క్. ఇది రోజు పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు కానీ, ఫిలిం యాక్టర్లు కానీ అందరూ ఈ పార్కులో వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పొద్దున లేస్తే జయశంకర్ సార్ను యాడ్ చేసుకున్నవారు లేరు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేనిదే ఈ తెలంగాణ రాలేదు. తెలంగాణ వచ్చినాక ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టుకోకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ పార్క్ పెడతానన్నా వచ్చిపోయేటోళ్ళన్నా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు చేతులెత్తి దండం పెడతారు. ఇలా తెలంగాణ సిద్ధించిందంటే ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్నే అని వాళ్ళతోటే సిద్ధించిందని మేము తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ జాతిపితగా కూడా ప్రకటించాలని ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మండలిలో ఉన్న నెంబర్లు కానీ వాళ్ళందరూ కూడా మేము విన్నవించుకుంటున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ సారు నేషనల్ పార్క్గా దీనికి మీరు సపోర్ట్ చేయాలని మేము చెప్పినాం. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. లేని పక్షంలో మేము పోరాటం ఉధృతం చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. మీరేం చెప్తారన్న? ఈ ముఖ్యంగా ఈ పార్కుల పేర్లు మార్పించుడు కావచ్చు, మరొక పక్కన విగ్రహాలు తొలగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. సో ఎందుకు ఇప్పుడే ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందని అనుకోండి? నా పేరు పబ్బోజ్ భిక్షపతిచారి, గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ వచ్చిందంటేనే మా జయశంకర్ సారు ప్రతి ఏళ్ల సంజయ్ ఆయన అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమం గురించి పోరాడిండు. ఆయనే జాతిపితగా గుర్తించాలని మేము ప్రభుత్వానికి కూడా అలాగే మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడైన తర్వాతనే ఉవ్వెత్తున కూడా తెలంగాణలో ఉద్యమము పైకి లేచి ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్క మనుషులు అందరూ ప్రతి ఒక్క కులాలు అనేక రకాలుగా ఈ తెలంగాణ రావడానికి అనేక సార్లు మేము ఎన్నోసార్లు జైళ్ళలో వేయించినాం, పోలీసులతో దెబ్బలు కూడా తిన్నాం, ఉద్యమంలో చాలా పని చేసినాం. కాబట్టి ఈరోజు మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి జయశంకర్ సార్ కంపల్సరీగా జాతిపితగా గుర్తించాలి. ఈ పార్కు కూడా జయశంకర్ సార్ పేరు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు పుల్లోజీ అశోక్చారి, విశ్వకర్మ సంఘంలో పనిచేస్తున్నా. అయితే ఇంతకుముందే తీన్మార్ మల్లన్న, మా మదరన్న, మా రాష్ట్ర నాయకులు ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్కుగా మార్చాలని చెప్పి ఉద్యమం చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 2028 వరకు ఈ విగ్రహాన్ని తొలగించకపోతే మే ఉవ్వెత్తున వచ్చి విగ్రహాన్ని తొలగిస్తాము. ఆ కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్ర అయినా కాబట్టి ఆంధ్రలో ఎక్కడైనా పెట్టుకోండి, మా దగ్గర మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఉండాలి, పేరు మార్చాలి. లేదంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తున్నా, ఈ ఫ్లెక్సీలు కట్టినాం కదా, ఫ్లెక్సీల మీద ఎవరు చేయి పెట్టినా అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల్లో మేము చూసి వాళ్ళని ఇంటిని ముట్టడిస్తాము. వాళ్ళను అనుకున్న సమయం లోపల ఖచ్చితంగా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా
ఇది బీసీలందరం కలిసి మేము ఆ విగ్రహాన్ని తొలగించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మేము పెట్టుకుంటామని మాటిస్తున్నాం. మీరేం చెప్తారు అంటే ఏమైనా డెడ్ లైన్ ఇట్లా ఏమైనా విధిస్తా ఉన్నారా ఆ సంబంధించిన విగ్రహాన్ని కూలగొట్టడానికి? సో ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీలన్నీ కూడా కట్టడం జరిగింది. దీన్ని ఇంతటితో అయిపోయింది మీ కార్యాచరణ? 369 మందిని పిట్టెను కాల్చినట్టు కాల్చి అసలు ఎక్కడ వేసిరో కూడా ఆ శివాలు తెలియదు. అలాంటి నరరూప రాక్షసుంది ఈరోజు నగరం నడిబొడ్డుల 369 ఎకరాల పార్కుకు పేరు పెట్టడం అంటే ఆ పేరుని ఇప్పటి వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీయలేదంటే అది మనకు సిగ్గుచేటు. నేను తెలంగాణ ఉద్యమకారునిగా నా పేరు చెన్నోజు రవికిరణ్. ఎందుకంటే ఆ రోజు ఎన్నో కష్టాలు పడి అలా మనం ఈ తెలంగాణ తీసుకుంటే ఇప్పటి కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళ పేర్లతోటి ఆంధ్ర వాళ్ళ ఏలుబడితోటి మనం ఎన్ని రోజులు చేస్తాము? అసలు మనకు తెలంగాణ వారికి సిగ్గు శరం అనేది ఉందా లేదా అనేది కూడా ఇవాళ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజం అంతా దీని మీద పోరాటం చేసి ఈ నరరూప రాక్షసుని ఈ ముందు ఉన్న విగ్రహాన్ని ఆంధ్రకు పార్సల్ చేసి మన ప్రొఫెసర్ జయశంకర్ సారు జాతిపిత జయశంకర్ సార్ విగ్రహాన్ని ఇక్కడ స్థాపితం చేయాలి. అప్పుడు కాక మనం తెలంగాణ వాసులం అందరం నిద్రపోవద్దు. ఎందుకంటే 369 మందిని ఉస్మానియా హాస్పిటల్లో పురుగులు పడి ఎన్నో రకంగా మా తాతలు మా తండ్రులు మాకు చెప్పారు ఈ విధంగా జరిగిందని. నేను తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తొలి దశ ఉద్యమం అప్పుడు నేను పుట్టిన, మలి దశ ఉద్యమంలో పాల్గొన్నా. ఇవాళ కూడా ఇది మరో ఉద్యమం అని ఆ రోజు జయశంకర్ సార్ చెప్పిండు. ఈ రోజు నుంచి మరొక ఉద్యమం తయారవుతుంది. జై విశ్వకర్మ, జై తెలంగాణ, జై బీసీ. అన్న పేరు ఏం పేరు?